కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కేటీఆర్ పై ఆమె ఇక ముందు కూడా అంటే ఈరోజు సిచ్యువేషన్ చూస్తే కేటీఆర్ పై ఆమె రియాక్ట్ అయ్యే అవకాశం ఇక ముందు కూడా లేనట్టే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఆమె చేసిన ఒక వ్యాఖ్య 2-3 పాయింట్లు. ఒకటి, కేసీఆర్ను ఓడగొట్టేందుకు హరీష్ రావు ప్రయత్నించారు, కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు ప్రయత్నించారు, రఘునందన్ రావుకు హరీష్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది, అలాంటి రఘునందన్ రావును గెలిపించేందుకు ప్రయత్నించారు హరీష్ రావు. ఏంటి వీటిని ఎలా చూడొచ్చు ఈ కామెంట్లని? ఏమున్నది, మనకు మీకు నాకు రాజకీయ విశ్లేషణకు ఉపయోగపడే పాయింట్స్ తప్ప పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? దుబ్బాక ఎలక్షన్ జరిగిపోయి చాలా ఏళ్ళైంది. అవును. సో రఘునందన్ రావు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది. సో ఈ హిస్టరీలోకి వెళ్ళడం అనేది ఒక బుక్ రాసే వాళ్లకు సమాచారం ఫుట్ నోట్స్గా ఉపయోగపడుతుంది. నాలాంటి ఒక ఆర్టికల్ రాస్తానికో, టీవీలో మాట్లాడడానికో కొద్ది నేపథ్యము, బ్యాక్గ్రౌండర్ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప పాస్ట్ ఎప్పుడు కూడా ఎక్కువగా పనిచేయదు. ఫ్యూచర్ ఏంటి అనేది ఉండాలి కదా. అవును. సో అందువల్ల అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పడం ద్వారా రాజకీయాల్లో దాని ప్రాధాన్యత ప్రజలకేం సంబంధం? సో ఇప్పుడు హుజూరాబాద్ను ఓడించడానికి కేసీఆర్లో, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు కదా. సో మామూలు ప్రయత్నం చేశారు ఆ కేసీఆర్, అందరికీ తెలుసు, బీఆర్ఎస్లో ఎవరినైనా తెలుస్తుంది. అయినా ఈటల రాజేందర్ గెలిచి వచ్చాడు. సో అది కూడా హరీష్ రావే ఈటల రాజేందర్ గెలిపించాడు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆమె పెట్టింది. కానీ మనందరికీ తెలిసింది కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేశాడు ఈటల రాజేందర్ ఓడించడానికి. ఎందుకంటే అది చాలా నష్టం కూడా కలిగించింది. ఓడిపోతానని అనుకోలే. హరీష్ రావు కూడా అక్కడే మకాం వేశారు. ఈటల రాజేందర్ కు హరీష్ రావుకు అక్కడే చెడింది. ఆయన ఒక డైలాగ్ కొట్టారు, మీకు గుర్తుండే ఉంటది. ఈటల రాజేందర్ మామ ఏది చెప్తే అది చేసే ఒక బానిసలాగా మారిపోయిండు హరీష్ రావు అని కూడా చెప్పాడు. అదొకటే కాదు, ఒకవేళ నిజంగానే హరీష్ రావు కనుక కేసీఆర్ కోరుకున్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయకపోతే కేసీఆర్ అంత అమాయకుడు హరీష్ రావు పక్కన తీసిపడేది ఇంకొని అవుతాడు. సో ఇప్పుడు ఈటల రాజేందర్ను ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఓడించాలని ప్రయత్నం చేసింది అందరికీ తెలుసు. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి అది డెలివరీ చేయగలిగే కెపాసిటీ హరీష్ రావుకు ఉందని పంపారు. లేదు, హరీష్ రావు మళ్ళీ ఎవరితోనూ కుమ్మక్కాయ పనిచేస్తున్నాడు అనుకుంటే హరీష్ రావును రిప్లేస్ చేస్తారు కదా. ఉండేవాడు కదా అక్కడ. కాన్ఫరెన్స్ చూస్తే కేటీఆర్ అవసరం అయితే కేసీఆర్ అంత అమాయకుడు, కేసీఆర్కి ఏమీ తెలియదు, కేసీఆర్ కాళేశ్వరంలో ఏం జరుగుతుందో తెలియదు, హుజూరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు, పాప ఆయన చాలా మంచివాడు, కానీ వీళ్ళందరూ కలిసి నాశనం చేస్తాను నరేటివ్ జనాలు మంచి జరిగినా చెడు జరిగినా అది కేసీఆర్ ఖాతాలో పడుతుంది. కొంతమందికి వస్తుంది అనుమానం, మీరు చెప్పాలి అది క్లారిటీగా. అది కేసీఆర్ కేటీఆర్ ఓకే నాయకత్వానికి, హరీష్ రావు ఎవరు? మా కుటుంబం కాదు అతను మధ్యలో వచ్చి మా పార్టీలో ఏదో చెలాయిస్తున్నాడు, హరీష్ రావు ప్లేస్ లో నేను కదా ఉండాల్సింది అదే ఫీల్ ఏమైనా కవితకు ఉంది అని అనుకుంటున్నారా? అది ఒకవేళ అలా ఉండేంత అమాయకత్వం కవితకు ఉందని నేను అనుకోను. కవితకు తెలియదు హరీష్ రావు రోల్ ఏంటి బీఆర్ఎస్ ఎవల్యూషన్లో. అఫ్కోర్స్ కవిత అలా తగ్గించాలని చూడొచ్చు, ఆయన వెంటనే రాలే 8-9 ఏళ్ల తర్వాత వచ్చాడు అని. సో హరీష్ రావుకున్న ప్రొఫైల్ కవితకు తెలియంది కాదు. సో అందువల్ల హరీష్ రావు ప్లేస్లో ఆమె రావాలని కూడా కోరుకుంటే ఏమొస్తుంది ఆమెకు? హరీష్ రావు ప్లేస్ ఏమన్నా వస్తే కేటీఆర్ ప్లేస్ రావాలని కోరుకుంటుంది తప్ప, అయినా కేసీఆర్ ఉండగా ఈ ప్లేస్లు ఏవి ఉండవు. మీరు గుర్తుంచుకోండి, షర్మిల కూడా ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా జగన్తో పంచాయతీ ఏం లేదు కదా. సో చాలా రోజుల తర్వాత కదా పంచాయతీ. అందువల్ల హరీష్ రావుకు తెలిసిన సన్నిహితులు ఎవరైనా, హరీష్ రావు పాలిటిక్స్ను ఫాలో అయిన ఎవరికైనా తెలుసు కేసీఆర్ పై హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడని ఎవరమో అనుకోము. సో అందువల్ల కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావుకి ఇచ్చింది ఏంది, కవితకి ఇవ్వండి ఏంది? ఆ హరీష్ రావు ప్లేస్ కవిత లాక్కోవడానికి. సో అందువల్ల ఇంకొకటి పాయింట్ కూడా ఉంది ఇందులో, కళ్యాణ్. ఇదంతా బీఆర్ఎస్ ఓడిపోయిన 15 నెలలకో 16 నెలలకో మాట్లాడితే ఇవన్నీ అప్పుడు మాట్లాడిన సమయంలో మాట్లాడక ఇప్పుడు మాట్లాడితే కూడా రిలవెన్స్ ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం అధికారంలో లేదు, హరీష్ రావు మంత్రి కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. సో వాట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ టుడే అన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఫ్లాష్ బ్యాక్ సినిమాలో మనం ఎక్కువ ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయనుకోండి, సినిమాలో ప్రేక్షకులు చిరాకు పడతారు, ఇన్ని అడ్డగోలుగా ఫ్లాష్ బ్యాక్లు ఏంటయ్యా అంటారు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్లు ఎక్కువ ఉన్నాయి కదా. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో గమనిస్తే
టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది ఆఫ్ కోర్స్, అంతకుముందు టీడీపీ. మధ్యలో చాలా పార్టీలు, తెలంగాణ సాధన సమితి నరేంద్ర, లేకుంటే తల్లి తెలంగాణ విజయశాంతి, లేదంటే టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి దేవేందర్ గౌడ్, తర్వాత తెలంగాణ విమోచన సమితి, గద్దర్ ఒక పార్టీ, చెరుకు సుధాకర్ మా ఇంటి పార్టీ అని చెరుకు సుధాకర్ ఒక పార్టీ, ఇలా చెప్పుకుంటే నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ పార్టీ, షర్మిల లేటెస్ట్గా షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ, ఇలా ఇన్ని పార్టీలు వచ్చాయి, ఏది కూడా నిలబడలేదు. తెలంగాణ జనసమితి కోదండరామ్ గారిది స్టిల్ ఉంది, అది ఆ పార్టీ ఇంకా ఉంది కూడా, కానీ ఏ పార్టీ అంత ఉనికిలో లేదు, పెద్దగా ప్రభావం చూపలేదు. నిజంగానే రేపు కవిత ఒక పార్టీ పెడితే దాని ప్రభావం, దాని ఉనికి ఏ మేరకు ఉంటుందంటారు తెలంగాణలో? జ్యోతిషాలు చెప్పలేం, కానీ ఇవాళ ఒకవేళ ఆమె పార్టీ పెట్టాలి అనుకుంటే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఒక డిజాస్టర్. ఒక పొలిటికల్ విశ్లేషకుడుగా చెప్పి నాకేమి కవిత పార్టీ పెట్టొద్దని లేదు, పెట్టకూడదని లేదు, కవిత పైన నాకేం ప్రత్యేకమైన అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పార్టిసిపెంట్ ఇన్ దట్ పాలిటిక్స్, ఐఎమ్ ఓన్లీ ఏ కామెంటేటర్, నాట్ ఈవెన్ నేను ఎంపైర్. నేను ఎంపైర్ని కాదు, ప్రేక్షకుని కాదు, ఐఎమ్ జస్ట్ ఏ కామెంటేటర్. కనుక సో ఒక పొలిటికల్ పార్టీ పెట్టడానికి ఉపయోగపడే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే కాదు, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ సక్సెస్ కావాలంటే ఒక లీడర్, ఒక బలమైన నరేటివ్, ఒక బలంగా పర్సెప్షన్ బిల్డ్ చేయడం, ఓ బలమైన కాజ్ ఉండాలి, ఒక బలమైన ఐడెంటిటీ ఉండాలి, తన పొలిటికల్ స్పేస్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే అందువల్ల అది సొసైటీతో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా సొంత పంచాయతీ, ఆమె పర్సనల్ ప్రాబ్లం, పార్టీలో ఆమెకు ఇతరులకు మధ్య విభేదాలు, ఫ్యామిలీలో విభేదాలు తప్ప జనం గోల కానప్పుడు జనం ఎందుకు పట్టించుకుంటారు? అందువల్ల ఆమె పార్టీ పెడతానని ఇంకా ప్రకటించలేదు, కానీ పెట్టక తప్పదు, ఎందుకంటే ఆమె రాజకీయ క్షేత్రంలో ఉంటుంది కనుక. సో అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ బిగ్ ప్యాచప్ జరిగితే అదైతే బియాండ్ స్టే దాడిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ స్టిల్ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక హెడ్ స్టార్ట్, బిగినింగ్ అంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక దానికి శంకారావం పూరించాలి కదా, సో యుద్ధానికి ముందు ఆ శంకారావం లాగా ఇది కనబడం లేదు. నాగేశ్వర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే జగన్ పై కోపం వచ్చి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినట్టే హరీష్ రావు మీదనో సంతోష్ కుమార్ మీదనో కోపం వచ్చి కేటీఆర్కి కేసీఆర్కి వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళకు వ్యతిరేకంగా ఈమె పార్టీ పెట్టి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటే, అంటే ఆమె బీసీ కులం కాదు, బీసీ నినాదంకు నీకేం సంబంధం అని ఆల్రెడీ ప్రశ్నలు వస్తున్నాయి, కాబట్టి అది వర్కౌట్ అవుతుందా? అది అందుకంటున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు వరకు ఆమె పొలిటికల్ యాక్షన్స్, ఆమె పొలిటికల్ ప్రొనౌన్స్మెంట్స్, ఆమె పొలిటికల్ ప్రాజెక్టుకు ఉపయోగపడే రకంగా స్థాయిలో లేవు. ఆమె చెప్పే ఇష్యూస్ కావచ్చు, ఆమె చెప్పే కాజెస్ కావచ్చు, ఆమె ఏలెత్తి చూపుతున్న వ్యక్తులు కావచ్చు, ఇవేవి కూడా ఒక బలమైన రాజకీయ పార్టీ ఏర్పాటు భూమికకు ఉపయోగపడవు. ఎందుకంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశంలో తెలంగాణకు అవకాశం లేకుండా పోతుంది అని ఒక బలమైన అస్తిత్వాన్ని ఆయుధంగా మార్చుకుని పార్టీ పెడితేనే సాధ్యం కాలే కదా. సో దేవేంద్ర గౌడ్ టీడీపీ నుంచి ఎందుకు వచ్చారు? టీడీపీలో తెలంగాణ పదం నిషేధించారు, అందుకే తాను బయటకు వచ్చానన్నాడు కదా. సో అందువల్ల ఒక బలమైన ఐడెంటిటీ, బలమైన భూమిక లేకుండా రాజకీయ పార్టీలు ఎక్స్పెరిమెంట్, పొలిటికల్ స్టార్టప్ సక్సెస్ కావు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అందుకొక బిగినింగ్గా ఉండగలగాలి. సో ఆమె కాస్త ఆ మోర్ ప్రిపేర్డ్గా, మోర్ స్ట్రాటజిక్గా ఒక ఎవాల్వ్ చేసుకున్నాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిందే. ఆదరాబాదరాగా ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తీరు డెఫినెట్గా ఆ పొలిటికల్ ప్రాజెక్ట్గా మాత్రం ఉపయోగపడదు. కానీ ఒకదానికి ఆమెను అప్రిషియేట్ చేయాలి. బీఆర్ఎస్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. అవును, ఆమె రాజీనామా చేయమని కూడా ఇంతవరకు ఏ నాయకుడు గట్టిగా నిలదీసింది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఆమె గెలవడానికి కూడా స్కోప్ ఉండదు, ఎందుకంటే అది లోకల్ బాడీ సీట్. పోనీ ఏదో గ్రాడ్యుయేట్ సీటు, టీచర్ సీటు నేను రాజీనామా చేశాను, మళ్ళీ పోయి ప్రజల్లోకి వెళ్ళి గెలుస్తాననే అవకాశం కూడా లేదు ఆమెకు. అందువల్ల ఆ మేరకు ఆమెను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. రాజకీయాల్లో మనం చూస్తున్నాం కదా, ఓ పార్టీలో కలిసి ఇంకో పార్టీ తరఫున పోటీలు కూడా చేస్తున్నా కూడా రాజీనామాలు చేస్తలేరు కదా. అందువల్ల ఆ పొలిటికల్ మొరాలిటీని మాత్రం పాటించినందుకు అభినందించాలి. అంటే నాగేశ్వర్ గారు దాన్ని ఒక స్ట్రాటజీ లాగా చూడకూడదా? ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ గారు పదే పదే ఇదే అస్త్రాన్ని ప్రయోగించారు. ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, కేంద్ర మంత్రి పదవికి ఇలా రాజీనామాలు చేసి ఉద్యమాన్ని, పార్టీని ముందుకు తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి.
అలాంటి స్ట్రాటజీ ఏమన్నా కనిపిస్తుందా ఇందులో? అదే కేసీఆర్ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు వాళ్ళందరి చేత రాజీనామా చేయించి పోటీ పెట్టించి టీఆర్ఎస్ను మరింత ముందుకు తీసుకుపోవాలి అనే స్ట్రాటజీ ఫాలో కాలే. మీరు గమనిస్తే అవును ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా తమ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయించి హైదరాబాద్ గడ్డపై కూడా మాకు బలం ఉంది అని ప్రజలకు చూపెట్టి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దామన్న స్ట్రాటజీని ఫాలో కావడం లేదు కదా. అందువల్ల స్ట్రాటజీ కొరకైనా పొలిటికల్ మొరాలిటీ ఫాలో అయితే అభినందించాలి. రాజకీయాలు ఉన్న వాళ్ళకి స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ ఆ స్ట్రాటజీ కూడా అప్రిషియబులే కదా అంట నేను.